బ్రేకింగ్ చూస్తున్నాం. గురు పూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన ప్రభుత్వం తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు పిఆర్సీని అమలు చేయడంతో పాటు 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లించుతుంది. కాగా గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాలోని కాంట్రాక్టు ఉపాధ్యాయులు రెగ్యులర్ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. గురు పూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు రెగ్యులర్ చేసిన ప్రభుత్వం తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు క్రమబద్ధీకరించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు పిఆర్సీని అమలు చేయడంతో పాటు 12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లిస్తుంది. కాగా గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులు రెగ్యులర్ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం జారీ చేసింది.